లూకా సువార్త 13:8 అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అవకాశం ఇవ్వండి. అంటే మధ్యవర్తి అడగకపోతే యజమాని ఏమి నిర్ణయం తీసుకునేవాడు? పైన ఇప్పుడు యజమాని అన్నమాట చదవండి. ఈ చెట్టు నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలను, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను, ఏం దొరకట్లేదు, ఇది నరికే అంటే డెసిషన్ తీసుకున్నాడు. యజమాని ఏమో నిర్ణయం తీసుకున్నాడు లేపేమని. అంటే ఇక్కడ యజమాని కోసం చెప్తున్నాడంటే పొలం యజమాననా, తోట యజమాననా, ఏదో పనికి మాలిన పనుని పిలిచి చెప్తున్నాడనా? నో నో నో, ఇది రూపకాలంకారంగా దేవుణ్ణి మనల్ని ఉద్దేశించి చెబుతున్న మాట. ఇందులో యజమానిగా ఎవరిని మనం ఊహించాలి, భావించాలి? తండ్రి. తోటమాలెవరు? మధ్యవర్తి. ప్రాణం చెట్టెవరు? మనం చావకుండా తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు యజమానిని, అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వండి అని. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వం ఎందుకు చేస్తున్నారు? కేవలం మనుష్యులను కాపాడడానికి మాత్రమే. మధ్యవర్తిగా ఆయన దేవుడు అపాయింట్ చేశాడు, ఆయన మధ్యవర్తిగా ఆయన పంపాడు. ఇప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తూనే ఉన్నాడు.